ప్రపంచంలో ఓ దేశం ప్రజలకు న్యూస్ విన్నా, పాట విన్నా, ఒక టీవీ షో చూసినా శిక్ష పడే పరిస్థితిలో ఉందట ఆ దేశం. ఆ దేశం పేరేంటో తెలుసా? ఉత్తర కొరియా. అక్కడ ఎవరి మాటలు వినాలి, ఎవరి పాటలు పాడాలి, ఎలాంటి కథలు నమ్మాలి అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. బయట ప్రపంచం గురించి తెలుసుకోవడం, మామూలు విషయాలు మాట్లాడుకోవడం నేరమవుతుంది. అయితే శాంతంగా కనిపించే ఈ నియంత్రిత గోడల వెనుక ఒక అణిచివేతను ఎదుర్కొంటున్న ప్రజలున్నారు. వారిని మేల్కొల్పడానికి నిజం వినిపించేందుకు ఓ పాటే అస్త్రంగా మారింది. దక్షిణ కొరియాతో సరిహద్దులో కొన్ని చోట్ల ఉన్న స్పీకర్లు నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. ఆ స్పీకర్ల నుంచి వినిపించిన పాట విదేశాల్లో తిరుగుతుంటే వచ్చే మజానే వేరు అనే భావనను తీసుకొచ్చింది. ఇది ఉత్తర కొరియాలో బందీగా ఉన్న ప్రజల హృదయాలను తాకేలా మారింది. ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ లేదు. టీవీ, రేడియో అన్నీ ప్రభుత్వానికే చెందినవి. ఏం వినాలో, ఏం చూడాలో ప్రభుత్వమే చెబుతుంది. ప్రజల చేతికి యూఎస్బీ స్టిక్స్ వెళ్లే అవకాశం లేదు. కాని అదే యూఎస్బీలను నదిలో తేల్చి పంపిస్తున్నారు కొంతమంది ధైర్యవంతులు. దక్షిణ కొరియాలోని స్వచ్ఛంద సంస్థలు, ఉద్యమకారులు ఈ సమాచారం, టీవీ డ్రామాలు, వార్తలు, పాటలు అన్నింటినీ జాగ్రత్తగా ఎంపిక చేసి వాటిని ఉత్తర కొరియాలోకి చొప్పిస్తున్నారు. ఇది ఒక స్పష్టమైన సమాచార యుద్ధం. ఒకవైపు ప్రజలను మూగవారిని చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు వాళ్లను మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్న మరో సమాజం. ఉత్తర కొరియాలో ఎవరికైనా ఈ విదేశీ కంటెంట్ దొరికితే వారిని అరెస్టు చేయడమే కాదు, మరణశిక్ష విధించడం కూడా జరుగుతోంది. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వం ఇప్పుడు యూత్ స్క్వాడ్ పేరుతో యువతను అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎవరికైనా స్టైలిష్ జుట్టు కనిపిస్తే, విదేశీ మాటలు వినిపించినా కూడా దాన్ని తక్షణమే ఎదుర్కొంటున్నారు. ఇంత శక్తివంతమైన సమాచార పునాదిని నిలిపివేయడానికి అమెరికా నుంచొచ్చే సహాయాన్ని కూడా కొన్ని కారణాల వల్ల కోత పెట్టారు. ఫలితంగా ఈ సమాచార యుద్ధం కొనసాగించడానికి నిధులు దొరకడం కూడా కష్టమైంది. దక్షిణ కొరియా ప్రభుత్వం నుంచే ఆ భారం మోయాలని చూస్తున్నారు. కాని అక్కడ కూడా రాజకీయ పరిస్థితులు మారుతుండడంతో ఇది సాధ్యపడుతుందా అనే సందేహాలు ఉన్నాయి. ఇది సైనిక బుల్లెట్లతో జరగని యుద్ధం. ఇది మాటల యుద్ధం. నిజాన్ని చెప్పాలి అన్న ప్రయత్నం ఒక రాష్ట్ర హింసకు వ్యతిరేకంగా జరుగుతున్న ఓ మౌన విప్లవం. పాటలతో, డ్రామాలతో, చిన్న చిన్న ఫైల్స్తో ప్రజల మనసుల్లో ఆలోచనను నాటాలనే ప్రయత్నం. ఈ యుద్ధంలో బాంబులు పక్కన పడిపోయినా మాటల శక్తి మాత్రం ముందుకు నడుస్తోంది. మాటలే ఆయుధమైతే ఆ ఆయుధాలను మోసే వాళ్ల గొంతుకలను ఎప్పటికీ వినిపించనివ్వాలి కదా.